కాసేపట్లో ఆకాశంలో అద్భుతం జరగనుంది. ప్రకాశవంతమైన చంద్రుడు కనువిందు చేయనున్నాడు. ఈ అద్భుతం మిస్ అయితే మళ్లీ 2042 వరకు ఆగాల్సిందే. 2025 ఏడాది చివరిలో కోల్డ్ సూపర్ మూన్ కాసేపట్లో కనిపించబోతోంది. ఈరోజు చంద్రుడు పూర్తి పౌర్ణమి రూపంలో కనిపించబోతున్నాడు. 2025లో 12వ మరియు చివరి పౌర్ణమి, సేమ్ టైం కోల్డ్ సూపర్ మూన్ కూడా. సూపర్ మూన్ అంటే చంద్రుడు భూమికి అతి సమీపంలో ఉన్నప్పుడు పూర్తి చంద్రుడిగా కనిపించడం. ఈసారి చంద్రుడు భూమికి కేవలం 2,21,806 మైళ్ళ దూరంలో ఉంటుంది. సాధారణంగా కనిపించే దానికంటే 14% పెద్దగా, 30% ఎక్కువగా మెరుస్తూ కనిపిస్తాడు చంద్రుడు. ఇది ఉత్తర మధ్యగోళంలో డిసెంబర్లో వచ్చే చల్లని వాతావరణానికి సంబంధించింది కాబట్టి కోల్డ్ సూపర్ మూన్ గా పిలుస్తున్నారు. 2025లో మొత్తం 3 సూపర్ మూన్లు వచ్చాయి. అక్టోబర్లో హార్వెస్ట్ మూన్, నవంబర్లో బీవర్ మూన్, డిసెంబర్లో కోల్డ్ మూన్లు కనిపించాయి. ఇవాల్టిది 2025 చివరి సూపర్ మూన్. కానీ 2026 జనవరి 3న వచ్చే వుల్ఫ్ మూన్ కూడా సూపర్ మూన్ లా ఉంటుంది. రైట్, డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, ఆకాశంలో కాసేపట్లో సూపర్ మూన్ కనిపించబోతోంది, డీటెయిల్స్ ఏంటి? సూర్య, ప్రజెంట్ మనం సూపర్ మూన్ ను చూడొచ్చు. కాకపోతే మనకు మన దగ్గర కొంచెం మేఘాలు అడ్డు రావడం వల్ల కొంచెం బ్రైట్నెస్ తగ్గింది. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల అంటే ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో ఈ రోజు సూపర్ మూన్ అనేది కనిపిస్తుంది. అక్కడ చాలా బ్రైట్నెస్ తో కనిపిస్తుంది. సాధారణంగా పౌర్ణమి రోజు వచ్చేటువంటి చంద్రుడి కంటే కూడా 14% పెద్దదిగా, 30% ఎక్కువ బ్రైట్నెస్ తోని ఈ రోజు కోల్డ్ సూపర్ మూన్ అనేది కనిపిస్తుంది. ఈ రోజు మిస్ అయితే మళ్ళీ 2042లోనే ఇట్లాంటి సూపర్ మూన్ ను చూడగలుగుతామని చెప్పి శాస్త్రవేత్తలు అంటున్నారు. శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ దశాబ్ద కాలంలోనే భూమికి చంద్రుడు అత్యంత దగ్గరగా వచ్చేటువంటి రోజుగా దీన్ని చెప్తున్నారు. అది కూడా ఈ రోజు సాయంత్రం, అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సమయంలో, అంటే 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో అంత సూపర్ మూన్ అనేది కనిపిస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మన దగ్గర హైదరాబాద్ తో పాటు చెన్నై ప్రాంతాల్లో ఈ సూపర్ మూన్ ఈ రోజు అద్భుతంగా కనిపిస్తుంది చెప్తున్నారు. రేపు కూడా ఉంటుంది అన్నారు, కానీ ఇంత ప్రకాశవంతంగా, ఇంత దగ్గరగా మాత్రం చంద్రుడు అనేది రాడు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సాధారణంగా పౌర్ణమి రోజు మనకు చంద్రుడు చాలా బ్రైట్నెస్ తోడు కూడా కనిపిస్తున్నాడు, పూర్తి చంద్రుడుగా కనిపిస్తూ ఉంటాడు. కానీ సూపర్ మూన్ ఏర్పడినప్పుడు మాత్రం చంద్రుడు మన భూమికి దగ్గరగా రావడం వల్ల ఇంకా పెద్దగా కనిపిస్తాడు, చాలా బ్రైట్నెస్ తోడు కనిపిస్తాడు. ఈ రోజు అదే చూస్తున్నాం మనం. ఈ సంవత్సరం ఇప్పటికే 2 సూపర్ మూన్స్ ఆల్రెడీ వచ్చేసినాయి. ఇది ఈ సంవత్సరంలో లాస్ట్ సూపర్ మూన్ గా చెప్తున్నారు. జనవరిలో కూడా ఒక సూపర్ మూన్ ఏర్పడుతుంది, కానీ ఇంత బ్రైట్నెస్ తోటి ఉండడు. అదేవిధంగా ఇంత దగ్గరకు కూడా చంద్రుడు రాడు అనేది శాస్త్రవేత్తలు చెప్తున్న మాట. కాబట్టి ఈ రోజు కనిపించేటువంటి సూపర్ మూన్ ను ఖచ్చితంగా చూడాలి. చాలా అందంగా కనిపిస్తుంది, చూడడానికి ఆనందంగా అనిపిస్తుంది చెప్పి ఇప్పటికే శాస్త్రవేత్తలు ప్రకటించారు. దాని ప్రకారమే ఈ కోల్డ్ సూపర్ మూన్ చూడడానికి బైనాక్యులర్ గానీ, మైక్రోస్కోప్ కానీ యూజ్ చేస్తూ ఆల్రెడీ చాలా చోట్ల చంద్రుడిని చూస్తూ ఉన్నారు. సాధారణం కంటే కూడా ఎక్కువ బ్రైట్నెస్ తోని ఎక్కువ పెద్దగా కనిపిస్తాడు. కాబట్టి ఈ చంద్రుడిని చూడాలి అని చెప్పి చాలా మంది ఆసక్తిగా కొద్ది రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు చూస్తున్నారు. నిన్న కూడా కొంచెం కనిపించింది, కానీ ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల తర్వాత చాలా దగ్గరగా వస్తాడు. 6 నుంచి 7 గంటల మధ్యలో ఈ సూపర్ మూన్, కోల్డ్ సూపర్ మూన్ కనిపిస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పడంతో సూర్యాస్తమయం అయినప్పటి నుంచి కూడా బైనాక్యులర్లు కానీ, అదేవిధంగా మైక్రోస్కోప్లు పట్టుకొని చాలా మంది ఔత్సాహికులు ఎదురు చూస్తూ ఉన్నారు. సాధారణంగా మనకు చంద్రుడు మనకు భూమికి సాధారణంగా 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంటాడు. సూపర్ మూన్ ఏర్పడినప్పుడు మాత్రం 3.5 లక్షల కిలోమీటర్ల దగ్గరగా వస్తుంటాడు. అంటే దాదాపు 30 నుంచి 40,000 కిలోమీటర్ల దూరం అనేది మన భూమికి దగ్గరగా వస్తాడు. కాబట్టి ఈ సూపర్ మూన్ అనేది, అంటే ఈ సమయంలో చంద్రుని చూడడానికి చాలా క్లోజ్డ్ గా అనిపిస్తుంటాడు, చాలా బ్రైట్ గా అనిపిస్తుండని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. ఇప్పటికే అక్టోబర్ లో హార్వెస్ట్ మూన్ కనిపించింది, నవంబర్ లో బీవర్ మూన్ కనిపించింది, ఇప్పుడు కోల్డ్ మూన్ అనేది కనిపిస్తుంది. ఇండియా మన దేశంలో అంటే ఈ రోజు 4 గంటల 44 నిమిషాలకు మనం ఏదైతే చంద్రుడు మన భూమికి దగ్గరగా వస్తాడని చెప్పామో ఆ దగ్గరగా వచ్చేటువంటి సమయాన్ని అదిగా చెప్పారు. అయితే సూర్యాస్తమయం తర్వాతనే చంద్రుడు కనిపిస్తాడు. కాబట్టి సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో ఇంకా ఎక్కువ బ్రైట్నెస్ ఉంటుంది, చూడొచ్చు అని చెప్పారు. అంటే ఈ నెల 3 అంటే నిన్నటి నుంచి రేపటి వరకు కూడా చంద్రుడు అంత బ్రైట్నెస్ తో కనిపిస్తుంటాడు. కానీ ఈ టైంలో 6 నుంచి, అంటే ఈ రోజు 6 నుంచి 7 గంటల మధ్యలో కనిపించే
చంద్రుడి బ్రైట్నెస్ అనేది మిగిలిన నిన్న రేపటితో పోలిస్తే ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుందని చెప్పి ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్పారు. సాధారణంగా ఈ సూపర్ మూన్ ఎక్కువ బ్రైట్నెస్ తో చూడాలి అంటే కనుక ఎక్కువగా కోస్టల్ ఏరియాలో కానీ లేకపోతే మనకు సీ ఏరియాలో కానీ లేకపోతే హిమాలయాల లాంటి ప్రాంతాల్లో ఎక్కువ బ్రైట్నెస్ తో కనిపించే ఛాన్స్ ఉందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పారు. దాని ప్రకారమే ఓపెన్ ఫీల్డ్స్ కానీ బీచ్లు కానీ పొల్యూషన్ తక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు కానీ లేకపోతే ఫాగ్ తక్కువగా, ఇప్పుడు చలికాలం కాబట్టి ఫాగు వస్తుంది కాబట్టి ఏదైతే తక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో మంచి ప్రకాశవంతంగా కనిపిస్తుందని చెప్పి శాస్త్రవేత్త చెప్పారు. మన ఇండియాలో అయితే హిమాలయాల్లో కానీ లేకపోతే బీచెస్ ఏరియాలో కానీ కోస్టల్ ఏరియాలో కానీ ఎక్కువ బ్రైట్నెస్ తో చంద్రుడు కనిపిస్తారని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. మనకు మూన్ ఇల్యూషన్ వల్ల సాధారణంగా ఈ హారిజాన్ సమీపంలోనే ఇది ఎక్కువ బ్రైట్నెస్ తో కనిపించడానికి కారణంగా మనకు చెప్తుంటారు. శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం టెలిస్కోప్స్ కానీ బైనాక్యులర్ కానీ వాడితే ఇంకా ఎక్కువ బ్రైట్నెస్ తోని కనిపిస్తుంది. సాధారణంగా మనం రెగ్యులర్ గా చూసే మూన్ కంటే కూడా ఇంకా ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తుందని చెప్పారు. కాబట్టి అవి వాడిన వాళ్ళు ఇంకెక్కువ అదే చంద్రుడి మీద క్లోజ్ గా మనం ఏమేమి ఉంది అనేది అబ్జర్వ్ చేసేందుకు కూడా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మామూలు రోజుల్లో చంద్రుడు దూరంగా ఉంటాడు కాబట్టి అంత ఎక్కువగా మనం బైనాక్యులర్ కానీ అదేవిధంగా మైక్రోస్కోప్స్ టెలిస్కోప్స్ వాడినా కూడా అంత ఎక్కువగా మనం చూసే అవకాశం ఉండదు. కానీ ఈ రోజు చూస్తే కనుక చంద్రుడి మీద కొంత పర్వతాలు లాంటి ప్రదేశాలు కానీ అట్లాంటివి కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి బైనాక్యులర్స్ కానీ లేకపోతే టెలిస్కోప్స్ బాగుంటుందని చెప్తున్నారు. 2000 అంటే ఈ దశాబ్ద కాలంలో చంద్రుడు అత్యంత దగ్గరగా వచ్చేటువంటి సమయం లేకపోతే చంద్రుడు అత్యంత దగ్గరగా వచ్చేటువంటి టైం అనేది ఈ రోజు మాత్రమే. అది 4 గంటల 44 నిమిషాలుగా శాస్త్రవేత్తలు నిర్ణయించారు. దాని ప్రకారమే ఈ రోజు ఎక్కువ బ్రైట్నెస్ తోని చంద్రుడు కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ఫాగ్ ఉంటే కనుక లేకపోతే పొల్యూషన్ ఉంటే కనుక ఇది తక్కువగా కనిపిస్తుంది, చూడలేమని చెప్పి ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్పారు. మనం హైదరాబాద్ లో మనం చూస్తున్నాం, మూన్ కనిపిస్తున్నాడు. కాకపోతే నిండుగా ఎక్కువ సైజ్ ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇంకా బ్రైట్నెస్ రావాల్సింది. దానికి కారణం మేఘాలు అడ్డుగా రావడం, కొంత పొల్యూషన్ అనేది కనిపిస్తుండడమే దీనికి కారణంగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సైజ్ లో మాత్రం మనం ఎక్కువ కనిపిస్తుంది సూర్య, మనం అబ్జర్వ్ చేయొచ్చు, మనం కూడా లైవ్ లో చూస్తూ ఉన్నాం. ఇది మళ్ళీ మిస్ అయితే కనుక 2042లోనే కనిపిస్తుంది శాస్త్రవేత్తలు చెప్పారు. కాబట్టి చాలా మంది దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే ఖగోళ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ రోజు చూసే ఛాన్స్ ఉంది. చాలా మంది చూస్తున్నారు సూర్య.